పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. స్టార్ ఫ్రూట్ అని మీరు చూస్తూనే ఉంటారు, గూగుల్లో కొట్టినా దొరుకుతుంది. ఆ స్టార్ ఫ్రూట్కి సంబంధించినటువంటి విషయాలు మీ దృష్టికి తీసుకురావటం, హెల్త్ బెనిఫిట్స్లో ఇది స్టార్ ఫ్రూట్స్ ఉపయోగపడుతుందని చెప్పటమే ఈ వీడియో యొక్క ఉద్దేశంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో పెద్దలారా మిత్రులారా, సో వింటర్ సీజన్లో సీతాఫలాలు గడిపిస్తే చాలా క్యాలరీస్ కూడా ఉంటాయి సీతాఫలాల్లో. సో ఇది కూడా వింటర్ సీజన్లో లభించే ఫ్రూట్స్లో స్టార్ ఫ్రూట్ కూడా ఒకటి. కొన్ని 365 రోజులు పంటలు అమ్ముతాయి. కొన్ని చలికాలంలో ఈ ఈ సీజన్లో స్టార్ ఫ్రూట్స్ లేకపోతే సీతాఫలాలు లాంటి శీతాకాలంలో పండుతాయి. కొన్ని వర్షాకాలంలో పండే పంటలు ఉంటాయి. ఇట్లా కొన్ని వేసవి కాలంలో పండే పంటలు ఉంటాయి, మామిడి పండ్లు లాంటివి. సో అట్లంటూ ఉంటాయి. సో నీ స్టార్ ఫ్రూట్స్కి సంబంధించి వింటర్ సీజన్, చలికాలం శీతాకాలంలో పండేటువంటి పంటలు ఇవి. దీనికి సంబంధించి బెనిఫిట్స్ ఏంటంటే విటమిన్ B6 ఉంటుంది. స్టార్ ఫ్రూట్లో విటమిన్ B6 ఉండటం వల్ల శరీరంలో జీవక్రియలు మంచిగా జరగటానికి, బెటర్మెంట్గా ఉండటానికి ఆస్కారం ఉంటుందనేది నేను తెలియజేసుకుంటున్నాను. శరీరంలో జీవక్రియలను మెరుగుపరిచి అదేవిధంగా క్యాలరీలను కరిగేలాగా చేస్తుంది. అంటే ఫ్యాట్, స్థూలకాయలు రాకుండా చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా పనిచేస్తుంది. దాంతో పాటుగా బ్రెయిన్కి సంబంధించి చదువుకునే పిల్లలు కానీ తెలివితేటలు అంటారు కదా, బ్రెయిన్ పనితీరుని పెంచి మానసిక సామర్థ్యాన్ని డెవలప్మెంట్ చేస్తూ ఉంటుంది. సో దాంతో పాటుగా ఈ స్టార్ ఫ్రూట్స్లో విటమిన్ C ఉంటుంది. విటమిన్ C అంటే సహజంగా నిమ్మకాయలు, టమాటాలు, పుల్లటి పదార్థాల్లో ఉంటుంది. సో దీంట్లో కూడా ఉంటుంది. సో విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచడంలో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. దగ్గు, జలుబు సమస్యలను కూడా తగ్గిస్తుంది. స్టార్ ఫ్రూట్ తినటం వల్ల ఉపయోగాలు ఉన్నాయి. అదే కాకుండా ఇంకా ఫైబర్ అధికంగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉన్నప్పుడు మలబద్ధకం లాంటి సమస్యలు ఉండవు అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకా ఏ విటమిన్ కూడా ఇందులో ఉంటుంది. ఇంత మల్టీపర్పస్ కాంబినేషను, ఇన్ని రకాలుగా ఉపయోగం ఉంటున్నటువంటి దాంట్లో ఏ విటమిన్ ఉన్నప్పుడు గజ్జి తామర లాంటి చర్మ వ్యాధులు రావు, కంటి చూపు బాగుంటుంది. సో ఆ విధంగా ముందుకెళ్ళి ఆస్కారం ఉంటుందని తెలియజేసుకుంటూ స్టార్ ఫ్రూట్ని తినే ప్రయత్నం చేయండి. నేను స్క్రీన్ మీద ఫోటో పెట్టే ప్రయత్నం చేస్తాను. సో ఫోటో పెడతాను. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అండి.